ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొక ఉదయకాలపు ఆశీర్వాదములు, ఉదయకాలపు దీవెనలు ప్రకటిస్తూ మేల్కొల్పు ప్రార్థన సహవాసములో మీ ముందుకు రావడానికి మేము ఇష్టపడుచున్నాం. దేవుని యొక్క కృప మేల్కొల్పు కార్యక్రమం ద్వారా మరి మీరందరూ కూడా ఉత్సవము, మీరందరూ కూడా ఆశీర్వాదము, మీరందరూ కూడా దీవెనలు పొందుకుంటున్నారని నమ్ముచున్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మనము మరింతగా మన యొక్క బలహీనతలన్నింటినీ కూడా మనము జయించుకుంటూ జయము వైపు నడవడానికి, మన బలహీనతలన్నింటినీ కూడా మనము కొట్టివేసుకొని బలముతో అడుగులు వేయడానికి ఈ మేల్కొల్పు ప్రార్థన మరి ప్రారంభించి ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 5వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాడు. ఏమనంటే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, అలాగే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటాడు. ఒకటి, నా కంఠస్వరము ఉదయముననే నీకు వినబడడానికి. రెండవది, నేను ఆ విధముగా నా కంఠస్వరమును, నా ప్రార్థనను నీ ఎదుట వినిపించటానికి మరి నేను కాచుకుని ఉంటాను. అంటే ఉదయము ఎప్పుడవుతుందా అనేటువంటి ఆశతో కాచుకుని ఉంటాను. కాచుకుని ఉండడం అంటే ఆ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేయాలన్నటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అది వ్యక్తం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, నేను కాచియుందును అంటున్నాడు. అంటే మరి కాచి ఉండడం అంటే రాత్రంతా మెలకువని ఉండొచ్చు, లేకుంటే నువ్వు ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని దావీదు సిద్ధపరచుకుని ఆ సమయము నుండి ఆ ఉదయకాల సమయము, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే సమయము ఎప్పుడు వస్తుందనేటువంటి ఆ యొక్క ఎదురు చూపుతో దావీదు ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే దానికి ఎంతటి సిద్ధపాటు ఉన్నదో చూడండి. ఈ సిద్ధపాటు దావీదు కలిగి ఉన్నాడు. అందుకనే నేను కాచి ఉందును అంటున్నాడు. నా కంఠస్వరముని సన్నిధిలో ఉదయకాల సమయంలో నేను వినిపించాలని కాచి ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో నా ప్రార్థన వినిపించటానికి అంటే ఆ పర్టికులర్ టైంని దావీదు వ్యక్తం చేస్తున్నాడు. మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అని అనకుండా ఉదయకాల సమయంలో, అంటే ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన అంత శ్రేష్టమైనదని, ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన దేవునికి అంత ఇష్టమైనదిగా, మరి అంగీకారమునకు, అదేవిధంగా దేవుని యొక్క కృపకు నోచుకున్నటువంటి ప్రార్థనగా ఉంటుందని దావీదు భావిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల ప్రార్థన మరి అంతటి బలము కలిగినటువంటి ప్రార్థన. అందుకనే దాని కొరకు నేను కాచుకుని ఉంటాను. ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రాత్రంతా గడిచి మరి ఉదయం వస్తుందా అని నేను కాచుకుని ఉంటాను. ఎందుకంటే ఆ ఉదయకాల సమయంలో నేను ఖచ్చితంగా ప్రార్థనని ఎదుట పెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ఆ శ్రేష్టమైనటువంటి నా ప్రార్థన సిద్ధపరిచి నేను ఎదురుకు నేను తీసుకురావాలి. ఎందుకంటే నా యొక్క ప్రార్థన నీ సన్నిధిలో అంగీకారం పొందుకోవాలంటే అదొక కరెక్ట్ సమయమని దావీదు యొక్క ఉద్దేశము. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయవలసిన మనము, వాక్యము చదివి ధ్యానించవలసినటువంటి మనము, మన యొక్క రాత్రంతా కూడా మన యొక్క శరీరము ఒక నిద్రావస్థలో, మరి ఒక మత్తు స్థితిలో, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది రిలాక్సేషన్గా అయిపోతూ ఉంటుంది. దానిని ఒక ఉజ్జీవంతో ప్రారంభించాలి, దానిని ఒక తేజస్సుతో ప్రారంభించాలి, దానిని ఒక ఆత్మీయమైనటువంటి ప్రకాశమానమైన స్థితిలో ప్రారంభించాలి. అలా ప్రారంభించాలి అంటే మనము మరి దైవశక్తి, తేజస్సు, ప్రకాశమానమైన స్థితి కలిగినటువంటి దేవుని ఎదుట దాన్ని ప్రారంభించి, దేవుని ఎదుట దాన్ని మొదలుపెట్టి మన రోజును ప్రారంభించాలి. అందుకని ఉదయమున మన ప్రార్థన సిద్ధపరచాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మనకు నచ్చినప్పుడు చేద్దాం, మనకు కుదిరినప్పుడు చేద్దాం, మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేద్దాం. అలాంటి అనుభవం ఉంటే గనక నిర్లక్ష్యపు ద్వారానే దయచేసి విడిచిపెడదాం. ఉదయమునే నువ్వు సిద్ధపరచవలసినటువంటి ప్రార్థన కాబట్టి ఉదయమునే నువ్వు సిద్ధపరచాలి. ఉదయకాలంలో సిద్ధపరచవలసిన ప్రార్థన ఉదయమునే నువ్వు సిద్ధపరచాలి. ఎందుకంటే ఉదయముననే నీ సన్నిధికి నేను నా కంఠస్వరం పట్టుకుని వస్తాను. ఉదయముననే. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు యొక్క ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే ఉదయముననే ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఉదయముననే ఒక విశిష్టత ఉంది. ఉదయముననే
మరి దేవుని ఎదురు తీసుకురావడానికి ఒక ఏదో ఒక బలమైనటువంటి రీజన్ ఏదో ఉంది. అందుకని దావీదు ఉదయమునే నా కంఠస్వరం నీ సన్నిధికి తీసుకొని వస్తాను, వినిపిస్తాను, నా ప్రార్థన సిద్ధపరుస్తాను అంటున్నాడు. మనం చూసినట్లయితే మరి ఉన్నతాధికారులు లేదా మినిస్టర్లు లాంటి వారు, ఆ పదవులలో ఉన్నటువంటి వారిని మనం కలవాలంటే చాలామంది ఉదయముననే వెళ్ళి వారి యొక్క మరి అపాయింట్మెంట్ అంటే వారు ప్రజలను కలవడానికి, పబ్లిక్‌ని కలవడానికి ఉదయకాలంలో సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఉదయకాలంలో సమయమునిచ్చి ఎవరెవరు వచ్చారో వారితో వారి యొక్క సాధక బాధలన్నీ విని, వారు విన్నవించుకున్నటువంటి విన్నపాలని, ఆ యొక్క రిక్వెస్ట్ లెటర్స్‌ని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటివన్నీ కూడా స్వయంగా ఆ మంత్రులు మరి దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మనం చాలామంది మంచి మంచి పదవులలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మరి ఆ మంచి నాయకులు మనం చూస్తూ ఉంటాం. వారేమిటంటే ప్రజలకు, పబ్లిక్స్‌కి ఏం చేస్తారంటే ఉదయకాలముననే అవకాశం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదయం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేదా మంత్రి లేదా ఆ యొక్క కలెక్టర్ ఏం చేస్తూ ఉంటారంటే వారు డైలీ వర్క్స్ బిజీ బిజీ అయిపోతుంది. బిజీ బిజీ అయిపోయి వారు చేయవలసినటువంటి పనుల్లో వారు నిమగ్నం అయిపోయి మరి ప్రజల కొరకు కేటాయించవలసినటువంటి సమయాన్ని బహుశా కేటాయించలేకపోతారు. కాబట్టి ఉదయముననే ఆ సమయాన్ని ప్రజల కొరకు వారు కేటాయిస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి సాధారణమైన పబ్లిక్, జనరల్ పబ్లిక్ అంతా కూడా వెళ్ళి వారి యొక్క కష్టాలు, వారికున్న బాధలు, వారికున్న సమస్యలు, వారికున్న ఇబ్బందులన్నిటినీ కూడా మరి ముఖాముఖిగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ముఖ్యమంత్రితో, ఆ ఉన్నతాధికారితో ముఖాముఖిగా విన్నవించుకుంటారు. ఇలా విన్నవించుకున్నటువంటి ఆ యొక్క సమస్యలకు ఆ ముఖ్యమంత్రి లేదా ఆ నాయకులు లేదా అధికారులు వెంటనే స్పందించి ఆ సంబంధిత మరి దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆర్డర్ పాస్ చేసి ఆ సమస్య తీరేటట్టుగా, ఆ సమస్య మరి వారి విషయంలో మరి తొలగిపోయేటట్టుగా మరి వారు ఆర్డర్ పాస్ చేస్తుంటారు. అధికారులకు ఆ యొక్క ఆర్డర్ పాస్ చేసి మరి ఆ సమస్యను తీరుస్తూ ఉంటారు. అంటే ఆ ఉదయాన్నే ఆ విధంగా దర్శించుకోవడం వల్ల, ఆ ముఖ్యమంత్రిని లేదా నాయకుడిని ఉదయాన్నే దర్శించుకోవడం వల్ల మరి సమస్య తీరిపోతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేవుడు, నీ ప్రభువు నిన్ను ఉదయకాలముననే మరి ఆయన సన్నిధికి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. ఉదయకాలముననే మరి రేయి యొక్క 4వ భాగము ఉదయకాలం. రేయి మొదటి జాము, రేయి 2వ జాము, రేయి 3వ జాము, రేయి 4వ జాము. మరి నువ్వు లేచి ఏం చేయాలండి? ప్రభు సన్నిధికి నీకు అవసరమైన అవసరతలన్నిటిని బట్టి మరి ప్రార్థన విన్నపాలను తీసుకురావాలి. అంతేకాదు నీ తోటి వారి గురించినటువంటి జ్ఞాపన పత్రములు పట్టుకుని రావాలి. అలాగే నీ సమస్యల గురించి ప్రభు సన్నిధిలో గోజాడాలి. ప్రభు సన్నిధిలో నీ కంఠస్వరము వినబడాలి. ఎందుకంటే ఉదయం లేవగానే నీ కంఠస్వరము ప్రభు ఎదుట కనపరచాలి, వినిపించాలి. ఎస్, నా ప్రియకుమారుడు నిద్ర లేచి ఉన్నాడు అనేటువంటి భావము నీ తండ్రి, నీ దేవుడు వినాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది నిద్రలోనే మరి ప్రాణమును పోగొట్టుకుంటున్నారు. చాలామంది నిద్రలోనే శాశ్వత నిద్రలోకి పోతూ ఉన్నారు. మళ్ళీ ఉదయమున లేచే ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నీకు గొప్ప భాగ్యం ఇవ్వబడింది. ఉదయకాలమున లేచి నీ ఆయుస్సును నీవు పొందుకుని ఉన్నావు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ మేలైనటువంటి స్థితిని నువ్వు పొందుకుంటూ ఉన్నావు. ఉదయకాలంలో నువ్వు లేచావు అంటే ఎస్, నువ్వు ఇంకా సజీవముగా ఉన్నావు, ఆయుస్సు కలిగి ఉన్నావు, నువ్వు చలనము కలిగి ఉన్నావు, ప్రాణము కలిగి ఉన్నావు. కాబట్టి కలిగి ఉన్నటువంటి దీనిని ఎవరి దగ్గర కనపరచాలండి? నీ దేవుడైనటువంటి యెహోవా ఎదుట కృతజ్ఞతా స్వభావంతో కనపరచాలి. ఇదిగో ప్రభా నా స్వరము, ఇదిగో ప్రభా నా కంఠధ్వని, ఇదిగో ప్రభా నా మాట, ఇదిగో ప్రభా నా స్తుతి, ఇదిగో ప్రభా నా వాక్య ధ్యానము, ఇదిగో ప్రభా నా ప్రార్థన నేను సిద్ధపరుస్తున్నాను అని ప్రభు ఎదుట మనము సిద్ధపరచగలగాలి. నీ దేవుడు ఉదయకాల సమయంలో నువ్వు చేసేటటువంటి కంఠధ్వనిని బట్టి, నువ్వు ప్రార్థించే ప్రార్థన బట్టి, విన్నవించే విన్నపాలను బట్టి ఆయన ఉదయకాలమున మరి నీ యొక్క వినతి పత్రాలన్నింటినీ కూడా ఆయన స్వీకరిస్తాడు. దానికి తగు జవాబు ఇవ్వడానికి సంబంధిత మరి శాఖలకు సంబంధించినటువంటి శాఖలన్నింటికి కూడా ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. దానికి సంబంధించిన వారు పనిచేస్తారు. ఆ దూతలు ఎస్ ఆర్డర్ పొందుకుని నీకోసము పనిచేస్తూ ఎస్ నీకేం అవసరమో, ఏది జరగాలో, ఎలా జరగాలో అన్నీ కూడా వారు చూసుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి బ్రతుకుని జీవిద్దామనుకున్న వారు మీ రోజును ఉదయకాల ప్రార్థనతోనూ, ఉదయకాల ధ్యానంతోనూ, ఉదయకాల విజ్ఞాపన ధ్వనులతోనూ, ఉదయకాలపు కంఠస్వరాన్ని సిద్ధపరిచి, కంఠస్వరమును సిద్ధపరిచి ప్రభు ఎదుకు రండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభా మరొక పర్యాయం నీ యొక్క బిడ్డలను కలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన ద్వారా నీ వాక్యము ఎందరైతే వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో, ఎంతమంది అయితే మరి కాచుకుని ఉంటున్నారో, ఈ మేల్కొల్పు ప్రార్థన కొరకై కాచుకుని ఉంటున్నారో, ఈ మేల్కొల్పు కార్యక్రమం కొరకై కాచుకుని ఉంటున్నారో, వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు నాన్న, ఇది వరకు వారు అనుభవిస్తున్నటువంటి వేదనలు ఇవన్నీ కూడా ఈ ఉదయకాల ప్రార్థన బట్టి, ఉదయకాలపు మేల్కొల్పు స్వరమును బట్టి ప్రభా సమసిపోయి కొత్త ఉజ్జీవకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసువారి నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.